This video is brought to you by Bharati Cement. మురళీ రాజు గారు మీ మేనమావ గారు చనిపోవడం అసలు ఇండస్ట్రీ అంతా తెలిసిన వార్త ఇది. హౌ డు యూ ఫీల్ సార్? ఒక సుబ్బారావు అనేది పోయాడు అనుకోండి, మనం ఏమంటాం? ఇప్పుడు మా ఫాదర్ పోయినప్పుడు కూడా నేను అసలు ఏడవలేదు. ఎందుకు ఏడవలేదు అంటే, ఇప్పుడు నేను మురళీమాయి పోయినా కూడా నేను వెళ్ళలేదు, అసలు చూడలేదు. చివరిసారి చూడడానికి వెళ్తున్నాం అంటారు, కానీ ద ట్రూత్ ఈస్ అక్కడ వ్యక్తి లేరు, వాళ్ళ శరీరం ఉంది. కరెక్ట్. దానికి ఏంటి, వాట్ యూ థింక్ ఇస్ ద సిగ్నిఫికెన్స్? హావ్ యూ ఎవర్ వండర్డ్? ఎగ్జాంపుల్, మా ఫాదర్ పోయినప్పుడు నేను అసలు 11th నేను చేయలేదు. ఎందుకు చేయలేదు? మా మదర్తో ఏం చెప్పాను, నా టోటల్ మెంటల్ ట్యూనింగ్ దాంట్లో ఉంటుంది ఇప్పుడు. సో యాక్చువల్లీ అంటే ఇక్కడ అడగక మానలేను, ఈ కాంట్రిబ్యూషన్ అన్నారు కదా, వాట్ ఆమ్ ఐ కాంట్రిబ్యూటింగ్ టు అదర్స్ లైఫ్స్ అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? సీతారామ శాస్త్రి గారి ప్రాబ్లం కూడా అదే. వాట్ ఆమ్ ఐ కాంట్రిబ్యూటింగ్ టు అదర్స్ లైఫ్స్ అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? అవతల వాళ్ళు తీసుకుంటారు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఎప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసాము, నా బాడీని చూడటానికి అందరూ వచ్చి 4 ఏడుపులు ఏడిచి అది పెట్టి అన్ని ఐ కాంట్ స్టాండ్. కానీ నా బాడీ కూడా దొరకకుండా ఉండటం అనేది నాకు బెస్ట్ డెత్. అది ఆ డెత్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాను, 4 ప్లాన్లు చేసి పెట్టుకున్నాను. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఎప్పుడైనా యమధర్మరాజు గురించి ఆలోచించారా మీరు? మళ్ళీ ఇక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఎముడు కూడా చంపితే ఇంకా ఎముడికి మీనింగ్ ఏది? అంతే కదా. ఈ నరకానికి వెళ్ళటానికి నాకు ఒకే ప్రాబ్లం ఏంటంటే, అక్కడ అమ్మాయిలు ఉండవు. Hello and welcome to another episode of Ramuism. సెలబ్రేట్ డెత్ యాజ్ మచ్ యాజ్ యూ సెలబ్రేట్ లైఫ్ అని ఫిలాసఫర్స్ చెప్తూ ఉంటారు. కానీ అంత సులభం కాదు అది. బికాజ్ అయిన వాళ్ళు, మనవాళ్ళు అనేవాళ్ళు చనిపోతే మాత్రం తీరని బాధ ఉంటుంది కుటుంబానికి. ఆ శోకం నుంచి బయటకు రావడం చాలా కష్టం. బట్ హౌ డు యూ డీల్ విత్ డెత్ ఆఫ్ డియర్ వన్స్? దగ్గర వాళ్ళ మరణం గురించి గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండోలెన్సెస్ టు యూ సార్. మురళీ రాజు గారు మీ మేనమావ గారు చనిపోవడం అసలు ఇండస్ట్రీ అంతా తెలిసిన వార్త ఇది. సో హౌ డు యూ ఫీల్ సార్? హౌ డు ఐ ఫీల్ అంటే, పాయింట్ ఏంటంటే, నేను దీని మీద కామెంట్ చేసే ముందు టు డిఫైన్ డెత్ ఒకటి, డెఫినేషన్ ఆఫ్ డెత్ అనేది దెర్ ఈజ్ అంటే, ఇప్పుడు మనం ఫలానా ఒక సుబ్బారావు అనేది పోయాడు అనుకోండి, మనం ఏమంటాం? సుబ్బారావు బాడీ తెచ్చారు ఇంటికి, సుబ్బారావు బాడీ తీసుకెళ్ళిపోయారు అంటే, మీకు మీ బాడీకి డిఫరెన్స్ ఉంది. రైట్, దట్స్ అ పాయింట్. ఓకే, ఇప్పుడు మీరు అంటే ఒక ప్రాక్టికల్ డెఫినేషన్లో మీరు ఒక ఆలోచనల సమూహం, ఒక భావాల సమూహం అనుకోండి. అవి ఎందుకు బాడీలో ఉంటాయి? అది నాకు ఒక పెద్ద, నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, అసలు బాడీ అవసరం ఏంటని. మన ఆలోచనలు కనిపించవు, మన భావాలు కనిపించవు, వాటికి ఆకలేదు, వాటికి నొప్పి లేదు. అది కేవలం దే జస్ట్ హ్యాపెన్ టు బీ. సో వై దేర్ ఇన్ ద బాడీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? అదొక పక్కన పెడితే, ఇప్పుడు ఎవరికైనా మనం ఎందుకు అట్రాక్ట్ అవుతాం? 2 విధాలు. ఏదో ఒక దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒక ఎమోషనల్ బాండ్ డెవలప్ అవుతుంది. అది యానిమల్తో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, అన్నదమ్ములు, లేకపోతే పేరెంట్స్, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో. నాకు మురళీమాయతో అట్రాక్ట్ అయిన బాండ్ ఏంటి? ఈ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ మై మైండ్. నేను చిన్నప్పుడు ఫస్ట్ టైం ఇంగ్లీష్ పుస్తకాలు చదివి, లేకపోతే ఇంగ్లీష్ మ్యూజిక్ వినటం కానీ ఇలాంటివి నేను స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ నేను అంటే 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ ఉన్నప్పటి నుంచి మురళీమాయతోటి. తర్వాత బీటెక్ నుంచి సత్యేంద్ర వచ్చాడు. సో వెరీ బిగినింగ్ దాంట్లో మురళీ మేనేజ్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి నాకు గుర్తుంది ఏంటంటే, ఫస్ట్ టైం నేను డైరెక్టర్ అనే పేరు ఎప్పుడైనానంటే, అంకుర్ అనే ఒక సినిమా తీసుకెళ్ళాడు మురళీమాయ్. ఆ సినిమా అంటే ఆబ్వియస్లీ నా ఏజ్ అంతా అనేది నాకు గుర్తులేదు, బట్ వెరీ వెరీ యంగ్. అందులో లాస్ట్లో ఒక పిల్లోడు ఏదో సిచ్యువేషన్లో ఒక రాయి వేసి కొడతాడు. అంటే ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక రాయితోటి ఆ ఇంట్లో ఉన్న అద్దం మీద ఇసురుతాడు అన్నమాట. అద్దం పగిలినప్పుడు అక్కడ ఫ్రీజ్ అవుతుంది సినిమా. అది డైరెక్టర్స్ టచ్ అని చెప్పాడు మురళీమాయ. ఫస్ట్ టైం నేను కాన్షియస్గా డైరెక్టర్ అనే వర్డ్ అప్పుడు విన్నాను. చాలా పెద్ద. దాని తర్వాత అడిగాను వచ్చిన తర్వాత, ఏంటి డైరెక్టర్ అంటే అని. సో దిస్ వాజ్ మై జర్నీ. సో ఈవెన్ యాజ్ లేట్ యాజ్ నౌ, ఇప్పుడు ఏంటంటే, ఒకసారి అంటే ప్రతి మనిషి ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత
ఒక ఫిక్సేషన్ వచ్చేస్తుంది. అది రకరకాల పరిస్థితులు, ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి. మీరు పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్తో పుట్టారు, తర్వాత ఎవరో మురళీమయ్య కలిసారా, ఏదో బుక్ చదివారా, ఇంకెవరో కలిసారా, మీకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇవన్నీ కలిపి మనకు ఒక పర్సనాలిటీ ఏర్పడటం మొదలవుతుంది. ఆ పర్సనాలిటీకి ఒక పర్టిక్యులర్ చోట మనం ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా బ్లాక్ చేస్తాం. ఆ బ్లాక్ అయినప్పుడు ఏంటంటే మీకు ఒక పటిష్టమైన నేను, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం అనేది ఒక చాలా డిటర్మిన్ కైండ్ ఆఫ్ ఏ పర్సనాలిటీ ఫామ్ అయినప్పుడు మనం బయట నుంచి వచ్చేది రెసిస్ట్ చేస్తాం. ఇంకా అది ఒక పర్టిక్యులర్ టైంలో నాకు మురళీమయ్యకి అక్కడ కనెక్షన్ వచ్చింది అన్నమాట. అక్కడ డిస్ట్రప్షన్ అంటే ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, రైట్? ఓకే. అప్పుడు ఏంటి అవతలని నా ఉద్దేశంలో రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఒక మనకి హ్యాపీనెస్, మనకి వాల్యూ ఎడిషన్ ఇచ్చిన వాళ్ళతోటి నాకు రిలేషన్షిప్ ఉండదు. ఎప్పుడైతే దాని నెగిటివిజంలోకి తీసుకెళ్ళినప్పుడు నేను కాన్షియస్గా కట్ చేస్తాను. అది నాకు అసలు రిలేషన్షిప్ పోతుంది ఇంకా వాళ్ళతో. ఎందుకంటే నేను చాలా స్వార్థంగా జీవిస్తాను. నాకు ఇక్కడి నుంచి ఏమొస్తుంది, వాళ్ళ నుంచి ఏమొస్తుంది, ఈ మ్యూజిక్ నుంచి ఏమొస్తుంది అనేది అది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దగ్గర వాళ్ళ మరణం అనేది అక్కడ ఏంటి ఫండమెంటల్ ఆరిజిన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటది. మనం ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, నేచర్ ఏం చేసింది, మీరు ఒక పిల్లలు కానీ వాళ్ళ ఒక పర్టిక్యులర్ టైం వరకు ఒక జంక పిల్ల గడ్డి తినడం మొదలెట్టగానే వదిలేస్తుంది. ఒక పులి పిల్ల హంటింగ్ మొదలెట్టగానే పులి వదిలేస్తుంది. అవును. ఈ ఫీమేలు మేలు కూడా సెక్స్ కోసం తప్పిస్తే వేరే ఎమోషన్స్ పెట్టుకో. అందుకని అప్పుడు ఏంటి, ఈచ్ ఆఫ్ ద ప్రాణి దానికోసమే జీవిస్తుంది. అవి జంతువులు కదా, అదే చెప్తున్నా. అదేంటంటే మనం ఏంటి ఫెమిలియల్ ఆస్పెక్ట్లోకి సొసైటీ స్ట్రక్చరింగ్లో చేసినప్పుడు ఫ్యామిలీ అనేది బాండింగ్ ఉండాలి. అది ఎవరి కోసం? అడ్మినిస్ట్రేషన్ కోసం కావాలి. కరెక్ట్. అడ్మినిస్ట్రేషన్లో ప్రతి ఫ్యామిలీలో కూడా ఇంటర్నల్గా ఒక పోలీసింగ్ ఉంటుంది. ఫాదర్ చూస్తున్నాడు కొడుకుని, తప్పు ఇది ఒప్పు అంటున్నాడు, వాళ్ళెవరు ఇదో అంటున్నారు, వీళ్ళందరి ఇంటర్నల్ పోలీసింగ్ వచ్చి దాని మూలాన అడ్మినిస్ట్రేటివ్ పాలసీలో చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అప్పుడేంటి ఒక్కొక్కసారి మీకు ఫోర్స్ఫుల్ ఎమోషన్స్ వస్తాయి. అవును, ఫోర్స్ఫుల్గా. సో అప్పుడేంటి, ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి, ఇప్పుడు మా ఫాదర్ పోయినప్పుడు కూడా నేను అసలు ఏడవలేదు. ఎందుకు ఏడవలేదు అంటే నా ఫాదర్ మెమరీస్ ఉన్నాయి నాకు. ఆయన మంచిగా ఏమేమో చెప్పారు, ఆయన ఇది అది ఏదో వాట్ ఎవర్ ఈ సపోర్టెడ్. సో దాని తర్వాత ఆయన పోయింది, ఐ డోంట్ వాంట్ టు థింక్ అసలు. అదేదో ఇప్పుడు ఎవరు ఎక్కడో వెళ్ళిపోయారు చాలా రోజులు. కానీ ఇప్పుడు నేను మురళీమాయి పోయినా కూడా నేను వెళ్ళలేదు, అసలు చూడలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, పోయిన తర్వాత బాడీని చూడటానికి వెళ్ళలేదు. ఎందుకంటే నా లైఫ్ అంతా నేను చాలా మంచి మెమరీస్ నిండిపోవాలి. నాకున్న టైంలో నాకు మంచి దృశ్యాలు చూడాలి. సో మా మురళీమాయి నాతో మాట్లాడుతుందో, తను నవ్వుతూ ఉందో, తను ఏదో జోక్ వేస్తూ ఉందో, లేకపోతే ఏదో చెప్తూ ఉండి, అలాంటి మెమరీస్లో ఇలాంటిది ఒకటి ఐ డోంట్ వాంట్ ఇట్. ఎందుకంటే నేను అలౌ చేసేది లేదు అక్కడ. అది అయిపోయింది. ఇక్కడ ఈ కాంటెక్స్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్ వర్మ గారు. సో ఇన్ అదర్ వర్డ్స్, హీఈస్ నాట్ డెడ్ టు మీ. ఆయన థాట్స్ అది ఏదైతే ఉందో నాలో అలైవ్గా ఉంది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్ హీ స్టిల్ దేర్. ఇప్పుడు ఐన్ ర్యాండ్ చచ్చిపోయి 1980లో, బట్ ఐన్ ర్యాండ్ విల్ నెవర్ డై ఫర్ మీ. రైట్, దట్స్ ద పాయింట్. బికాస్ ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కాంట్రిబ్యూషన్ పార్ట్ ఆఫ్ ఐన్ ర్యాండ్. కరెక్ట్. బట్ ఐన్ ర్యాండ్ మీకు దగ్గర బంధువు కాదు. ఇక్కడ మురళీమావయ్య అనగానే మీకు చిన్నప్పుడు పుస్తకాలు ఇచ్చి, డైరెక్టర్ అనే పదం నేర్పించి, ఇంకేదో చాలా కథలు చెప్పి, లేకపోతే మీరు చేసిన వర్క్కి క్రిటికల్ ఫీడ్బ్యాక్ ఇచ్చి, హీ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు యూ. సో ఆబ్వియస్లీ ఐ సెపరేట్ దట్. అదే చెప్తున్నాను నేను. బాడీలీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎమోషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎ థాట్ అండ్ ఎ ఫీలింగ్ విచ్ యాడెడ్ టు మై గ్రోత్. రైట్. So you are saying body I am only essentially emotional towards contribution. Right. అది నేను చెప్పేది. సో అప్పుడేంటి, నాకు ఏడుపు అనేది రాదు ఇప్పుడు. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు ఏమవుతుంది, నాకు తనతో నేను మాట్లాడలేదు మళ్ళీ, బికాజ్ ఈజ్ గాన్. సో నేను దాన్ని ఫిలప్ చేయటానికి ఇంకా ఏం చేస్తానో చూస్తాను, కానీ ఐ వోంట్ గో టు దట్ వాక్యూమ్ విచ్ కాంట్ బి ఫిల్డ్. రైట్. అదే అలాంటి మైండ్ నేను డెవలప్ చేసుకున్నాను ఫస్ట్ నుంచి కూడా. సో అది అంటే మీకు అలా ఆ ఆలోచన వస్తే దాన్ని పక్కకు జరిపేసి అప్పటికప్పుడు డిస్ట్రాక్ట్ చేస్తారు. హౌ డు యూ మేనేజ్ ఇట్?
ఆలోచన రాకుండా ఉండదు కదా ఏదో టైంలో. నేను అదే అంటున్నాను, దట్ ఈస్ బికాస్ ఐ మేనేజ్ ఇట్ ఫర్ ద సింపుల్ రీజన్, నేను ఐ కల్టివేటెడ్ మై మైండ్ టు థింక్ లైక్ దట్ ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్. రైట్. అప్పుడు అలా చూస్తే మీ ఎమోషన్ కాంట్రిబ్యూషన్ తరఫున ఉంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ యాక్చువల్గా ఎప్పుడైతే ఆగిపోతుందో మీ లైఫ్లో, అంటే వేర్ దే స్టాప్ గివింగ్ యూ బుక్స్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ వాట్ ఎవర్ ఆర్ దట్ బాండ్, అప్పుడైనా బాధపడతారా మీరు, అయ్యో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఆగిపోయింది మన లైఫ్లో అని? ఎందుకంటే నేను ఐ కీప్ ఆన్ ట్రయింగ్ టు ఫిల్ ద వాయిడ్. ఆ వాయిడ్ని ఫిల్ చేయటానికో లేకపోతే అడిషనల్ సోర్సెస్ ఉన్నదానికో నేను చూస్తాను. ఓకే. అందుకని నేను థాట్స్ ఫీలింగ్స్, అంటే ఫీలింగ్ ఆల్సో ఇస్ ఎ వెరీ వైడ్ వర్డ్. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అది దానికున్న అంటే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ లాగా చెప్పటానికి ఎనక్డోట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్మోస్ట్ నేను 15 years ఏజ్ ఉన్నప్పుడు ఏదో సందర్భంలో సడన్గా మురళీమాయ ప్రాబ్లమ్స్ ఏముందిరా, ఉంటాయనుకుంటే ఉంటాయి, ఏమనుకుంటే ఉండవు అన్నాడు. దట్ హిట్ మీ వెరీ హార్డ్. నేను 15 years ఏజ్లో నాకు ఏముంటాయి ప్రాబ్లమ్స్, కానీ ఇప్పుడు కూడా నేను ఐఎమ్ యాక్చువల్లీ మెయింటైనింగ్ దట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ అ ప్రాబ్లమ్. సో ఆ కాంట్రిబ్యూషన్ నాకు ఆల్రెడీ ఇచ్చాడు. రైట్. ఓకే, ఇంకా ఉండుంటే ఇంకా ఇచ్చేవాడు. కానీ నేను కాన్స్టెంట్గా చూస్తున్నప్పుడు ఒక సోర్స్ అయిపోతే ఇంకో సోర్స్ చూస్తాను, కానీ ఆ సోర్స్కి కనెక్ట్ ఉన్న ఒక బాడీలీ ఎమోషన్ అనేది నేను అసలు, అంటే నేను నా విల్ పవర్ అనండి, నా ఆలోచన విధానం అనండి, ఏమైనా అనేవాడి, కానీ నేను అసలు అది లింగర్ చేయను అసలు. ఇంకోటి ఏంటంటే నేను ఎమోషన్స్ ఎందుకు పెంచుకున్నాండి ఎవరితోని, అప్పుడు దీనికోసమే. అప్పుడు వాళ్ళు పోయినప్పుడు బాధపడాలి, వాళ్ళు ఏదో అంటున్నారు కాబట్టి ఇలా అవ్వాలి, వాళ్ళు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా చేయాలి. అప్పుడు అన్నీ టకా మీరు కట్ చేసేస్తే ఉట్టి మీరు సారం ఒకటే మిల్చుకుంటారు దాని తర్వాత. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఐన్ ర్యాండ్ పోవటానికి మురళీమాయ పోవడానికి నాకు ఫండమెంటల్గా తేడలేదు. నేను ఐన్ ర్యాండ్ లైఫ్ని సెలబ్రేట్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను, తను నాకు ఇచ్చిన కాంట్రిబ్యూషన్. సేమ్ థింగ్ విత్ మురళీమాయ. రైట్. యా. సో బట్ హ్యావ్ యూ ఎవర్ వండర్డ్, అంటే ఇంతవరకు ఇక్కడ ఆపేస్తారా, లేకపోతే మురళీమావయ్య నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఏదో ఉంటుంది కదా, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, డూ యూ ఎవర్ థింక్ అబౌట్ దీస్ థింగ్స్? నో, ఐ థింక్ ఎ లాట్ అబౌట్ దట్, ఎట్లీస్ట్ ఎ థాట్. అంటే ఇప్పుడు మనకున్న లిమిటేషన్ ఆస్పెక్ట్లో అసలు ఏంటి, స్పేస్ ఏంటి, మనం ఎందుకు పుట్టాం, ఇప్పుడు ఎందుకు పుట్టాం, ఎందుకు పోయాం, అంటే ఆ దేనికి ఆన్సర్ లేనప్పుడు మనకు ఒక లిమిటేషన్, ఆ దిశగా ఆలోచిస్తే ఎవడో అదే పని పెట్టుకుని రీసెర్చ్ చేసి దాంట్లో సైంటిస్ట్ లాగా కానీ ఎవరైనా చేయొచ్చు, యూనో. బట్ నేను ఆల్రెడీ నా లైఫ్ ఏ రూట్లో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళాలి, నాకు చాలా ఒక అబ్జెక్టివ్ క్లియర్గా ఉంది కాబట్టి రైట్ ఆ దాంట్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే దాంట్లోకి వెళ్తే మీ లైఫ్ అంతా దానికి డెడికేట్ చేయాలి తర్వాత. కరెక్ట్. ఊరికనే ఆలోచించడం అనేది శ్మశాన వైరాగ్యం మీద అంటారు కదా, ఆ కాలోకి వస్తుంది. రైట్. సో చాలామంది వ్యక్తి చనిపోయినప్పుడు చివరిసారి చూడడానికి వెళ్తున్నాం అంటారు, కానీ ద ట్రూత్ ఈజ్ అక్కడ వ్యక్తి లేరు, వాళ్ళ శరీరం ఉంది. కరెక్ట్. కానీ ఆ చివరిసారి చూడడానికి వెళ్ళి ఒక్కసారి నా లాస్ట్లో చూసేయమ్మా అని అంటారు. దానికి ఏంటి, వాట్ యూ థింక్ ఇస్ ద సిగ్నిఫికెన్స్? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్? ఐ థింక్ ఇట్స్ ఎవెన్చువలీ దట్స్ అ కల్చర్. మీరు ఆ 11వ రోజు చేసో లేకపోతే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూసి అనేది ఒక గిల్ట్ ఆస్పెక్ట్ ఉంటుంది ఫస్ట్ చాలామందికి. అఫ్కోర్స్ కొంతమంది నీరస్ మనిషి పోయినప్పుడు ఆ మనిషితో ఉన్న రిలేషన్షిప్ ఎవరెవరికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఏ విధంగా ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది అనేది మారుతుంది. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. రైట్. సో అది అంటే ఒక ఆనవాయితీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ పోయినప్పుడు నేను అసలు 11th నేను చేయలేదు. ఎందుకు చేయలేదు, మా మదర్తో ఏం చెప్పాను, నాకు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు మాలు పెట్టుకుని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుని అన్నీ వద్దు, అవసరం లేదు. మా నాన్నగారు ఫోటో కూడా నాకు వద్దు, దండేసిన ఫోటో వద్దు నాకు. ఎందుకంటే ఐ వాంట్ రిమెంబరింగ్ ఫర్ ద బెస్ట్ మెమరీస్ అండ్ థాట్స్ నాకు కావాలి. కానీ అదేదో ఒక ట్రెడిషన్, ఏదో ఒక దాన్ని అందరూ చేస్తారు కాబట్టి ఇది చెయ్యాలి ఆచారం అలాంటిది నేను పట్టించుకోను అసలు. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ లాజికలీ, మీరు వెళ్ళి అక్కడ మరణించిన శరీరం చూడడం వల్ల మీ కాంట్రిబ్యూషన్ ఆస్పెక్ట్ ఎక్కడ ఆగదు. అప్పుడు ఆ శరీరం చూస్తే వాట్ హ్యాపెన్స్ ఇన్ సైడ్ యూ, అంటే వాళ్ళు డోంట్ వాంట్ టు సీ దట్ ఇమేజ్ నచ్చదు. వాట్ డస్ ఇట్ డూ, అంటే ఇట్ గివ్స్ యూ అన్ప్లెజెంట్నెస్. అన్ప్లెజెంట్ అంటే ఇప్పుడు నా లైఫ్లో ప్రతి సెకండ్ నాకు ఆనందం నింపుకోవటం అనేది నా ప్రథమ ఆబ్జెక్టివ్. దాంట్లో ఎలాంటి ఇమేజ్ అయినా నాకు ఒక
ఏమంటారు దాన్ని, ఒక నెగటివిజం ఆస్పెక్ట్ క్రియేట్ చేస్తే నేను అవాయిడ్ చేస్తాను. But I'm asking you, for somebody who understands so deeply, it's not the person, it's a contribution. Why should the body or an image of a body create a negative aspect in you? Because I don't want to see a person who's dead, who doesn't have life and anything, any aspect of it. Because I want to fill my mind with beautiful and energetic and a kind of a flow on images. Moving visuals system. Moving visuals. Yeah, Static correct. visual system. Inert thing is something I don't like. I hear what you're saying. Especially belonging to a person who has so much vibrance in his life. ఇప్పుడు దగ్గర వాళ్ళు మీరు మీ నాన్నగారిని ప్రస్తావించారు అండ్ ఇక్కడ మురళీరాజు గారిని ప్రస్తావించారు. మురళీరాజు గారిని చూడడానికి, చివరి చూపులు చూడడానికి ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి దిగారు. ఆయన కుమారుడు మధు మంతెన గారి వాళ్ళతో పనిచేసిన ఆమిర్ ఖాన్ వాజ్ హియర్, a lot of stars were there. బట్ ఆబ్వియస్గా రామ్ గోపాల్ వర్మ గారు మిస్సింగ్ అక్కడ. అది మీరు సెల్ఫ్ జస్టిఫై చేసిన ఫ్యామిలీని జస్టిఫై చేయగలుగుతారో? యూ డోంట్ జస్ట్ ప్లే. ఐ డోంట్ కేర్. ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నాడు నేను కేర్ చేయను. బికాజ్ నేను నా లైఫ్ నా కోసం బతుకుతున్నాను. ఎవరు ఏదో అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో. సో నౌ దట్ ఇప్పుడు మురళీరాజు గారి మరణం కొద్దో గొప్ప మళ్ళీ మిమ్మల్ని ఈ డెత్ అనే టాపిక్ గురించి కొంత ఆలోచింపచేసి ఉంటుంది. వాట్ డు యూ ఫీల్ వర్మ గారు? ఈజ్ అంటే మనిషి జీవితం పర్పస్ అని కానీ, లేకపోతే జీవించడానికి పరమార్థం, తర్వాత ఏం చేస్తారు నాకు దీని అంతటికి మూల కారణం ఏంటంటే, అసలు ప్రపంచంలో మనుషులకి ప్రాబ్లమ్స్ ఏమన్నా 95% ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉంటాయి. ఓకే, డెత్ అనేది ఒక ఫినాలిటీ అవ్వచ్చు. అవును. మీరు ఎక్స్పెక్టేషను, లేకపోతే నేను ఇలా అంటే తాళ్ళు ఏమంటారు, లేకపోతే నా ఇలా చేస్తే కొడుకు ఏమనుకుంటాడు, ఇలాంటి కాన్స్టెంట్గా వేరే వాళ్ళ కోసం జీవించి మీరు సాక్రిఫైస్ చేస్తుంటారు. మీ టైము, మీ ఎమోషను, మీ ఎనర్జీ, మీ ఎఫర్ట్ అన్నీ. ఏ రోజైతే కేవలం మీకోసం బతుకుతున్నామో, అవతల వాళ్ళ ఇంపార్టెన్స్ కేవలం మనకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, మన హ్యాపీనెస్ కన్నా క్లారిటీ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాదు. బట్ అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇన్ మై లైఫ్. సో ఇలాంటి నా మైండ్ ఎలా ఆలోచిస్తుందని మధుకి తెలుసు, మురళి మా కొడుకుకి తెలుసు, వైఫ్ లక్ష్మకి, అందరికీ తెలుసు అది. సో ఇది ఎందుకు తెలుసు? వాళ్ళు ఇప్పుడు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. మా ఫాదర్ డెత్ అప్పుడు ఎలా బిహేవ్ చేశాను, ఇది ఎవరో పోతే ఎలా బిహేవ్ చేశాను అని చూసారు వాళ్ళు. యూనో, బట్ దే నో ఐ ప్రాబబ్లీ నాకు మురళి మేకు ఉన్నంత క్లోజ్నెస్ వాళ్ళకు కూడా లేదు అసలు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. నేను చెప్పేది మీరు చెప్పకనే మీరు వాళ్ళందరూ అంటే సినిమాలు చేసి, సినిమాల్లో మధు ఫాదర్ అని పరిచయం ఉండే అరవింద్ గారు, ఇదంతా వేరు. నేను చిన్నప్పటి నుంచి నా రూటింగే జరిగింది మురళి మనిషి. రైట్. మరి ఇంతటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంఘటన జరిగిన టైంలో వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్? అంటే హాస్పిటల్లో ఉన్నారని తెలుసు, హీ వాజ్ ఎయిలింగ్ అండ్ ఆల్మోస్ట్ నో హోప్ అని తెలుసుకున్న టైంలో వాట్ వాస్ ప్రాసెసింగ్ ఇన్ యువర్ మైండ్? కెన్ యూ రికాల్? See, I all the time I'm geared to anybody going, including me. ఓకే, ఇప్పుడు నేను పోయిన తర్వాత నాకు తెలుస్తుందా, నా గాల్లో నా స్పిరిట్ తిరుగుతూ ఉంటుందా నాకు తెలియదు. ఆబ్వియస్లీ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్. ఒకవేళ కొంతమంది నమ్ముతారు అది, ఎందుకు అసలు ఆత్మకి చావు ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ అంటే ఏంటో నాకు తెలియదు. కాన్షియస్గా నాకు తెలిసింది ఏంటంటే, మనకి ఫీలింగ్స్ ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి. అవి రెండు డెత్ తర్వాత ఏమవుతాయి అనేది నాకు తెలియదు. నేను పోయిన తర్వాత తెలియచ్చు. ఐ డోంట్ నో అబౌట్ దట్ ఎట్ దిస్ టైమ్, యూనో. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద వర్స్ట్ ఆల్ ద టైమ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద వర్స్ట్ టు హ్యాపన్. నా టోటల్ మెంటల్ ట్యూనింగ్ దాంట్లో ఉంటుంది ఇప్పుడు. ఎక్స్పెక్టింగ్ ద వర్స్ట్ అంటే? ఎక్స్పెక్టింగ్ ద వర్స్ట్ అంటే డెత్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద వర్స్ట్. అది ఎవరికైనా అవ్వచ్చు, ఇప్పుడు నాకు అవ్వచ్చు, ఇంక పక్కన అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు ఎప్పుడైనా. సో ఐఎమ్ నెవర్ సర్ప్రైజ్ వెన్ ఐ హియర్ దట్. అది నాకు బతికుంటే సర్ప్రైజ్ యాక్చువల్గా. ఇంకా పడదు, ఇంకా పడదు అని. ఇట్ సౌండ్స్ లైక్ ఎ జోక్, కానీ నా పాయింట్ ఏంటంటే దట్ ఈస్ ద డిఫెన్స్ మెకానిజం ఐ డెవలప్డ్ టువర్డ్స్ డెత్. రైట్. మీరు డిఫెన్స్ మెకానిజం ఎవరైనా ఎందుకు డెవలప్ చేస్తారు? మనకి తగులుతోంది దెబ్బ అంటేనే. సో మీకైతే ఎవరిదో దెబ్బ తగిలి ఉంటుంది అంటే, డిడ్ సంథింగ్ హిట్ యూ హార్డ్? ఐ మీన్ ఐ కాంట్ సే వన్ థింగ్ ఇన్ పర్టిక్యులర్. కాకపోతే ఇప్పుడు నేను
ఆల్మోస్ట్ నా స్కూల్ డేస్ నుంచి కూడా ఐ యూస్ టు హేట్ టు సీ యాక్సిడెంట్ విక్టిమ్. నా పక్క వాళ్ళందరూ పరిగెట్టి చూస్తారు వెళ్ళి యాక్సిడెంట్ అయితే డెడ్ బాడీ ఉంది. ఐ నెవర్ యూస్ టు డూ దట్. యాక్సిడెంట్ తెలియగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను నేను. అసలు ఆ జోన్కి వెళ్ళకుండా. ఐ యూస్ టు హేట్ టు సీ డెడ్ బర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే చచ్చిపోయిన కుక్కల్ని కానీ పెట్టల్ని కానీ తొండల్ని కానీ ఐ యూస్ టు హేట్ ద సైట్ ఆఫ్ డెత్. So I think the same kind of a thing prepared me for all these years to apply the same. Yeah. ఇప్పుడు కూడా నేను ఈ లాస్ట్ 3 daysలో మురళీ మీద జాగ్రత్త నేను ఐఎమ్ టెలింగ్ మురళీ మ్యాస్ అనెక్డోట్స్. మురళీ మ్యాప్ ఏమన్నాడు అలా మాట్లాడుతున్నాను కానీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డెత్ ఎట్ ఆల్. అండ్ ఐఎమ్ టాకింగ్ యాజ్ ఇఫ్ ఇస్ స్టిల్ అలైవ్. యా, విచ్ ఈస్ ద ట్రూత్ ఫర్ మీ. డీపెస్ట్ ఫిలాసఫీలో ఏదైతే చెప్తారో అది మీరు ఆచరిస్తున్నారు. ఎందుకంటే ఆత్మకి మరణం లేదంటారు. ఆ ఆత్మని మీరు థాట్స్ అని కొంచెం మోడర్న్గా దానికి థాట్స్ ఫీలింగ్స్ వాళ్ళ ఐడియాస్ అలైవ్గా ఉన్నంత కాలం అని చెప్తున్నారు. బట్ ఆత్మ అంటే అల్టిమేట్లీ వాట్ ఇట్ ఇస్ అ స్పిరిట్. ఐ డోంట్ నో అంటే ఇప్పుడు ఆత్మ అనేది వాట్ ఎవర్ ఈ స్పిరిచువలిస్ట్ వాళ్ళు చెప్పేది అది థాట్స్ కరెక్ట్. ఎందుకంటే థాట్ అనేది నాకు చాలా స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటే ఉండవు, లేకపోతే డైరెక్షన్ అంటే ఏంటి అసలు అర్థం, ఇలాంటి ఏదైతే ఎలిమెంట్స్ నా పర్సనాలిటీలోకి మురళీ మ్యాప్ ద్వారా వచ్చిందో దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ ఏ సమ్మేషన్ ఆఫ్ థాట్స్ ఆఫ్ వాట్ మై కాంట్రిబ్యూషన్ ఆఫ్ హిమ్ ఇస్. ఇప్పుడు మురళీ రాజు గారు మీ లైఫ్లో అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ అండ్ మీ పుస్తకాలు చదవడానికి కాంట్రిబ్యూషన్ కాకుండా వాట్ డూ యూ రిమెంబర్ హిమ్ ఫార్ ఫాండ్లీ? అంటే ఆయన మీ క్రిటికా లేకపోతే మీ ఫ్రెండ్ ఎలా ఒక మావయ్య ఫ్రెండ్? నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అనే దానికి మీనింగ్ కూడా నాకు వెరీ వెరీ వేగ్. యూనో ఐ థింక్ ఐ వుడ్ సే ఈజ్ ఏ కాంట్రిబ్యూటర్. యూనో కాంట్రిబ్యూటర్ అనేది అర్థం ఏంటి? మీ దగ్గర లేనిదేదో తను మీకు ఇచ్చాడు. ఆ థాట్ ఫస్ట్ టైం నేను అక్కడ విన్నా, లేకపోతే అలాంటి బుక్ ఏదో మురళీ మ్యాప్ దగ్గర తీసుకుని చదివా. సో ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే I know many things where it made an impact on me in what he said or what he did or what he possibly, which could be some things I didn't like also, but they also contributed. ఎందుకంటే ఐ డింట్ లైక్ అనేది నేను ఎప్పుడు జడ్జ్మెంట్ చేయను ఎవరిని, బట్ ఐ విల్ థింక్ అబౌట్ వై హీ డిడ్ దట్, రైట్, యూనో ఆర్ వాట్ ఎవర్. యా. సో మరి మీరు వాళ్ళ లైఫ్కి ఏం కాంట్రిబ్యూట్ చేస్తారో అది ఆలోచిస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా ఫనీ థింగ్ చెప్తాను. మురళీ మాయ వాజ్ ద మోస్ట్ సర్ప్రైజ్ వన్ ఐ బికేమ్ ఏ డైరెక్టర్. అంటే అది వెరీ ఫనీ. ఎందుకంటే యూ విల్ థింక్ అంత అసోసియేషన్ మాకు ఇద్దరికి ఉన్నప్పుడు హీ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఐడిలో ఏదో ఉంది, ఏదైనా చేయగలుగుతాడేమో లైఫ్లో అంత అనుకుంటారు కదా. అది ఎందుకంటే నేను చెప్పాను మురళీ మాయకి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే. అది ఎందుకంటే నేను ఎప్పుడు నిన్ను వినేవాడిని, నీతో నా ఆ భావాలు చెప్పలే. ఐ వాజ్ వాంటింగ్ టు నో వాట్ యూ థింక్. సో బికాజ్ నేను ఎప్పుడు నీకేమీ నా ఆలోచనలు చెప్పలేదు కాబట్టి యూ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఐఎమ్ నథింగ్. కరెక్ట్. సో సడన్లీ ఇట్ కేమ్ యాజ్ ఎ సర్ప్రైజ్ టు యూ. అవును అవును అవును. యా. సో యాక్చువల్లీ అంటే ఇక్కడ అడగక మానలేను, ఈ కాంట్రిబ్యూషన్ అన్నారు కదా, వాట్ ఆమ్ ఐ కాంట్రిబ్యూటింగ్ టు అదర్స్ లైఫ్స్ అని ఎప్పుడైనా ఆలోచిస్తారు? అవసరం అది వాళ్ళ కర్మంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, అది ఎవరికన్నా వస్తుందా లేదని నా ఉద్దేశమే కాదు. ఎవెన్చువలీ మీరు పొద్దున్న లేచిన తర్వాత ఏదో చేయాలి కాబట్టి పని చేశారు, మాట్లాడారు, ఏదో చేశారు. యూనో అవతల వాళ్ళు తీసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే ఎప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసామో, ఇప్పుడు ఆయన రాయండు బిగ్గెస్ట్ ప్రాబ్లం అది. సీతారామ శాస్త్రి గారి ప్రాబ్లం కూడా అదే, అవతల వాళ్ళు ఇంటలేదు. నేను అవతల వాళ్ళు ఇంటే అప్సెట్ అవుతాను, ఎందుకంటే అది అప్పుడు నా అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమానిటీకి మొత్తం ఒక ప్రాబ్లం వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మిమ్మల్ని ఎవరో హర్ట్ చేసే లోపల వాళ్ళకి జరిగింది కానీ వాళ్ళు అనింది కానీ ఏదైనా సరే, ఆల్రెడీ యూ షుడ్ గెట్ ఇమ్యూన్ టు దట్ బై అండర్స్టాండింగ్ ఫ్రమ్ హౌ యూ కెన్ స్టాప్ దట్ ఫ్రమ్ హ్యాపెనింగ్. బట్ స్థితప్రజ్ఞత నిజంగా అంటే నాట్ రియాక్టింగ్ టు గుడ్ అండ్ బ్యాడ్. మీరేమంటున్నారు? ఐ చూస్ హ్యాపీనెస్ ఓన్లీ అంటున్నారు, సాడ్నెస్ వద్దంటున్నారు. సో ఈజ్ ఇట్ అంటే హౌ డూ యూ డిఫైన్ దట్? హౌ డూ యూ జస్టిఫై దట్? ఇట్ ఈస్ నాట్ జస్టిఫై, ఐ చూస్ మై లైఫ్ టు లివ్ లైక్ దట్. యా. ఎందుకంటే బుద్ధుడు గురించి చెప్తారు, ఆయన 4 గ్రేట్ నిజాలని సత్యాలను చూసిన తర్వాత ఆయన ఎన్లైటన్ అయిపోయారని చెప్పి. మీరు ఆర్ యూ ఆన్ ద పాత్ టు సీకింగ్ దట్ స్టేట్ వేర్ యు ఆర్ కంప్లీట్లీ? దిస్ ఇస్ జస్ట్ ఎ కామన్ సెన్స్ పాయింట్ ఫర్ మీ. కామన్ సెన్స్.
కాన్ఫ్లిక్ట్ జోన్కి ఒక నేను కంట్రోల్ చేయలేని ఒక శక్తి నన్ను బాధ పెట్టడం అనే దానికి అవకాశం ఇవ్వకుండా నేను ఒక డిజైన్ చేసుకున్న లైఫ్ స్టైల్ ఇది. అది యా. భూకంపం వస్తే ఎలాగైతే మనం ఒక దీని కింద ఒకటి దాక్కుంటాము అంతే, Same. అండర్ గ్రౌండ్ వెళ్ళి దాక్కుంటాం. అంతే 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 మీరు యూఆర్ జస్ట్ బికాస్ యువర్ స్టేట్ ఆఫ్ నేనంటే పారిపోతున్నానా లేకపోతే ఐఎమ్ ఏమంటారు దాన్ని ఇన్సెన్సిటివ్ ఏమన్నా మీ ఇష్టం, అది అన్నీ ఎవరినన్నా ఎవరిని ఏమన్నా అనుకోవాలి. అది మిమ్మల్ని ఒకళ్ళు జ్ఞాని అంటారు, మళ్ళీ ఒకళ్ళు పారిపోతున్నారు అంటారు, ఇన్సెన్సిటివ్ అంటారు, అసలు ఆ మాత్రం పట్టించుకోరా అని. ఫ్యామిలీని ఓదారుస్తారా పోనీ? ఎవరైనా వచ్చి మీ దగ్గర బాధపడితే ఏం చేస్తారు? ఇలా పలానా వాళ్ళు పోయారు కదా అని, చనిపోయారు వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ చూడం కదా మనం. ఇప్పుడు డిపెండింగ్ అంటే ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, వాళ్ళకి నా మీద ఉన్న ఇంప్రెషన్ కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ తీసుకుని నేను ఒకసారి చాలా హార్ష్గానే చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్కి చెప్పాను, అమ్మ జస్ట్ మనకి ఎన్ని వద్దు అంటే నేను టక్ 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 అని చెప్పాను. ఎందుకంటే అది ఎమోషనల్గా చెప్తే వర్కౌట్ అవుతుందని తెలిసిన అది ఒక ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పాను అదే యూనో. సో అలాగే నేను ఆ ప్రాసెస్ బట్టి, పొజిషన్ బట్టి, మనిషిని బట్టి ఐ డూ డిఫరెంట్ థింగ్స్. ఓదార్చడం మాత్రం చేయను. ఏం చేయరు? ఓదార్చడం. నో ఓదార్పు యాత్ర. యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మధుకి నేను ఒక మెసేజ్ పెట్టాను, లైఫ్ అనేది చాప్టర్స్, ఒక చాప్టర్ అయిపోయింది నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామని పెట్టా. అదేంటి అందులో ఏముందంటే నాకు కూడా తెలియదు, అది ఒక అధ్యాయం అయిపోయింది. సో ఇప్పుడు నేను దానికి ఏదో పెట్టాడు ఎమోజీ. ఏమని పెట్టారు? ఎలాంటి ఎమోజీ పెట్టారు? ఈ జస్ట్ సెడ్ ఏదో ఒక థమ్స్ అప్ ఏదో సంథింగ్ లైక్ దట్. సో నేనేంటంటే అది ఇప్పుడు లైఫ్ బతకటం అనేది మనకి నచ్చనిది, మన హర్ట్ చేసేది జరిగినప్పుడు దాన్ని అవాయిడ్ చేసి టక్ అని టర్న్ కొట్టేది అంతే. దానికి మీరైనా పేరు పెట్టుకోండి, వెళ్ళిపోతున్నానా, పారిపోతున్నానా, ఫేస్ చేయలేకపోతున్నానా నిజాన్ని అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ అదంతా ఆలోచించి బెస్ట్ వే ఏంటి అని తీసుకున్న డెసిషన్ అది. నాకు వేరే తెలియదు కాదు. సో ఇప్పుడైతే మీరు మురళీ మావితో మళ్ళీ మాట్లాడరు, బహుశా ఈ మధ్య చాటింగ్ ఏమైనా ఉండుంటే అది కూడా ఉండదు. నాకు అసలు బేసిక్గా డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మురళీ మాయకి నేను ఒక క్వశ్చన్ అడగటానికి మాకు ఏదైనా ఇది లేదు. ఎప్పుడైనా కూడా నేను మురళీ మీద గుర్తు వస్తుంది, లేకపోతే ఏదో అంటారు దాని మీద ఏదో ఒపీనియన్ ఏముంటుంది, ఇది చూసావా మన రామోయిజం ఎపిసోడ్ ఏదో పంపించి దాని మీద ఒక 5 నిమిషాలు మాట్లాడి మ్యాక్సిమం అది ఉండదు. మురళీ మాయతో ఇంట్రాక్షన్ ఒకటే ఉండదు నాకు ఇప్పుడు, అదర్వైజ్ ఏమీ డిఫరెన్స్ ఉండదు. అందుకని నేను ఐ డోంట్ వాంట్ టు సీ ద బాడీ. అది మెయిన్ రీజన్. ఎప్పుడైతే ఆ ఒక్క ఇమేజ్ నా మైండ్లోకి వచ్చిందంటే నేను ఇట్ వోంట్ బి ద సేమ్ అగైన్. యా, అది ఒక ముళ్ళులాగా ఇంకా కలుగుతూ ఉంటుంది ఇప్పుడు లైఫ్ అంతా. అది ఇట్స్ యాక్చువల్లీ ఇట్ వాస్ ట్రూలీ, అంటే నాకుండే కొద్దిపాటి ఇంటరాక్షన్కి నేనే కొంచెం ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది. అంటే అలా అయింది పరిస్థితి అది చూస్తే అక్కడ. సో అది మొత్తానికి అయితే మీరు డెత్ అనేది అప్పుడు దగ్గర వాళ్ళ మరణం అనేది ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవటానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే దగ్గర అవ్వకూడదు ఎప్పుడు. వాళ్ళ మరణం అవుతున్నప్పుడు అది కరెక్ట్. ఎవరికి యూఆర్ ప్రాక్టీసింగ్ డిటాచ్మెంట్. యా, అంటే నేను దాని అందంగా ఏదో ఫిలాసఫీ పార్లెన్స్లో చెప్తున్నాను. కరెక్ట్. డిటాచ్మెంట్ విత్ ఇన్వాల్వ్మెంట్. అంతేనా? అంతే. ఇన్వాల్వ్మెంట్ అంటే మీరు మళ్ళీ నాకు పనికొచ్చే వరకు ఐఎమ్ యాక్చువల్లీ అప్లయింగ్ అంటే ఒక న్యాచురల్ యానిమల్ ఫిలాసఫీ. అంటే యానిమల్స్ని హ్యూమన్ బీయింగ్స్ని కూడా నేచరే క్రియేట్ చేసింది. మన తెలివితోటి మనం అన్నీ కుదుర్చుకుని అట్లా కాంప్లికేట్ చేసుకున్నాం. ఏ రోజు అయితే దాన్ని తీసి పాడేసామో అది అండ్ యూర్ ఓన్లీ స్టికింగ్ టు దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంటెక్స్ట్లో కాకపోయినా చెప్తున్నాను, ఇప్పుడు మెన్ విమెన్ ఉట్టి సెక్స్ కోసం కలిసారు అనుకోండి, అప్పుడు ఈ భార్య భర్త పిల్లలు ఈ ఇంటికి లేట్గా వచ్చాడు, ఏంటి నాకు బర్త్డే మర్చిపోయారు, ఇలాంటి చిరాకులన్నీ దుబ్బుతాయి. అంత చిన్న సొల్యూషన్ ఉంది దానికి. అది కానీ వీళ్ళకి ఆ బాధలు కావాలి కాబట్టి ఆ బాధలు లేకపోతే మా మనుషులు బతకలేరు. అది మెయిన్ ప్రాబ్లం. అది బాధలు అంటే ప్రతి వాళ్ళకి ఏదో వ్యాపకం కావాలి కదా సార్ లైఫ్. అదే నేను చెప్తున్నా, వ్యాపకం ఉండటం అది బిజీ క్వశ్చన్ కాదు. వ్యాపకం అంటే ఇప్పుడు మీకు ఇది సినిమా తీసారా, బిజినెస్ చేశారా, లేకపోతే ఏదో చేశారా, అది పాయింట్ కాదు. మీ ఇష్టం వచ్చింది అన్నది పాయింట్.
ఏంటి అన్నది పాయింట్. కొంతమందికి అది ఇష్టమే, ఏమి చేయకపోవడం కూడా ఇష్టం, అది కూడా ఓకే. ఇప్పుడు మీకు అన్నం కందిపొడి నెయ్యి వేసి పెడితే ఇష్టం ఉండదు, యూ వాంట్ టు ఈట్ ఫింగర్ ఫుడ్స్ అనుకోండి, మీరు అది ఒక రోలో ఏదో తినేస్తారు. ఇంకోళ్ళకి అది ఇష్టం. ఇప్పుడు నీ చెయ్యంత పాడవుతుంది, అన్నం ఎందుకు, కందిపొడి నెయ్యి కదా. నేను అదే చెప్తున్నా, సేమ్ మీ ఇష్టం వచ్చి మీరు ఎన్నుకున్నారు, ఇంకోటి ఎవడు చెప్పకూడదు. అందుకని ఎప్పుడు ఏం చెప్తాను, నీ బతుకు నువ్వు బతుకు, నా చావు నేను చేస్తా, ఆర్ వైస్ వర్సా. అది ఏ ఇద్దరికి సేమ్ ఉండదు. కరెక్ట్. ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకేలాగా ఆలోచన, ఎందుకంటే వాళ్ళు పుట్టిన పరిస్థితులు, వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూయెస్ట్ టు యూ? Ignore and avoid situations of death, especially of near ones. Second, celebrate death. Third, go through that whatever pain or sadness and get done with it. Fourth, none of the above. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు? Ignore or avoid death because it's unpleasant. కరెక్ట్, దట్స్ అది నేను ఫాలో అయ్యేది. సెకండ్, సెలబ్రేట్ డెత్కి మీనింగ్ లేదు. అంటే ఈ ఆత్మ మళ్ళీ పునరుత్తేజితం అయ్యింది, మళ్ళీ అది మనకి యాక్చువల్లీ ఫిలాసఫీ అంతా అంతే కదా, భగవద్గీతలో కూడా ఇటు ఆత్మకి మరణం ఉండదు, ఆత్మ అది ప్రయాణిస్తుంది. అదొకే, అది సెలబ్రేట్ డెత్ అనే ఫిజికల్ అప్లికేషన్ ఏంటి ఉంటుంది. సెలబ్రేట్ డెత్ అంటే అప్లికేషన్, నాట్ అబౌట్ థియరైజింగ్ ఇట్, యూనో. ఇప్పుడు పోయాడు బాబాయ్ నన్ను గంతులేస్తారు, ఏంటి సెలబ్రేట్ డెత్ అని ఏంటి నాకు అర్థం అట్లా. అలా కాదు, అది పూర్తిగా జీర్ణించుకుని ఈ ఆత్మ దాని కాలం పూర్తయిన తర్వాత మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది అని పునర్జన్మ నమ్మి వాళ్ళకి అది ప్రవేశించి మరొక అది డిఫరెంట్, అది కంప్లీట్గా. ఇప్పుడు ఇగ్నోర్ డెత్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కారణంతో మురళీమై షిఫ్టెడ్ అనుకోండి, అమెరికాకు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వేరే పని మీద, బిజినెస్ మీద. నేను మళ్ళీ ఇప్పటికీ కలగకపోవచ్చు, 5 ఏళ్ళ తర్వాత కలవచ్చు, 10 ఏళ్ళ తర్వాత, కానీ బతికే ఉన్నాడు అనే దానికి ఎక్కడికో వెళ్ళిపోవటానికి నాకు ఫండమెంటల్ డిఫరెన్స్ నాకు తెలియట్లేదు. కరెక్ట్. ఇది ఎవెన్చువలీ అనదర్ డెస్టినేషన్, మేబీ ద ట్రాన్సిషన్ పాయింట్ ఈస్ డిఫరెంట్, ద హోల్ థింగ్ ఈజ్ దట్, ఓకే. దాని తర్వాత అసోసియేటెడ్ థింగ్స్ ఉంటాయి దానికి. రైట్. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, ఫ్యామిలీలో ఎవరెలా ఫీల్ అయ్యారు అవన్నీ, అదేదో నాకు ఎంతో కొంత తెలుస్తుంది, బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ దగ్గరలు కాబట్టి. యూనో, ఆ కాంటెక్స్ట్లో మేబీ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ ఐ సే సంథింగ్, I might do it, but I don't think about the dead person anymore. అంటారు కదా, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు వాళ్ళ తీపి జ్ఞాపకాలు. బేసికలీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మీకు అఫ్ కోర్స్ జ్ఞాపకాలు కూడా ఉండవు కాబట్టి తీపి జ్ఞాపకాలు. యూ విల్ ప్రాబబ్లీ పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అంటే టెక్నికల్గా అది కూడా నా ఉద్దేశం, నేను పోతే మాత్రం ఎవడో నన్ను మంచోడు అనరు అని అనుకుంటున్నాను. చాలా తక్కువ మంది అంటానికి ఛాన్స్ ఉంది అది కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచోడు అనేది లెక్క ప్రకారం ఇస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఇస్ జస్ట్ అని అనడానికి ఛాన్సే లేదు. ఆడ అమ్మాయిల కాళ్ళు నాకుతాడు, ఆడ పిచ్చి పిచ్చి సినిమాలు తీసాడు, లేకపోతే ఇది చేసాడు, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకేపు నుంచి ఏదో శివ తీసాడు, లేకపోతే అది ఇది అని ఒక గ్యాంగ్ ఉంటారు, ఇంకో గ్యాంగ్ ఏమో అది ఉంటారు. వీళ్ళిద్దరూ కలిపి ఏమనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. బట్ పోయిన వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది పాయింట్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర వాళ్ళ కాదు, ఎవరికి మంచోళ్ళు, ఎవ్రీబడీ విల్ హ్యావ్ ఎ పర్స్పెక్టివ్ దానికి సంబంధించి. అప్పుడు ఇక్కడ ఏంటి, తన కూతురికి, ఇప్పుడు అంబిక మురళీమయ్య కూతురికి ఉన్న రిలేషన్షిప్ వేరుంటుంది, మధుతో వేరుంటుంది, భార్యతో వేరుంటుంది, మేనల్డ్ నాతో వేరుంటుంది. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఈక్వేషన్ విత్ దట్. సో వాళ్ళందరి ఫీలింగ్స్ని మనం జనరలైజ్ చేయలేం. అందరూ ఒకేలాగా ఫీల్ అవ్వరు, ఒకే డైరెక్షన్ ఫీల్ అవ్వరు. యూనో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన కూతురు అంబిక రోజు గంట మాట్లాడుతుందని చెప్పింది నాకు, ఎవ్రీ డే. సో షీ సడన్లీ ఫీల్ అ లాస్ ఆఫ్ దట్ కాన్వర్జేషన్. ఇప్పుడు కరెక్ట్, నేను మాట్లాడినప్పుడు నేను 3-4 నెలలకు ఒకసారి మాట్లాడచ్చు, కానీ ఐ టాక్ అబౌట్ సమ్ ఇంటలెక్చువల్ స్టఫ్, ఏదో బుక్, ఏదో సినిమాలో ఒక థాట్, నేను అవి మాట్లాడతాను. ఐ నెవర్ టాక్ ఎమోషనల్లీ. అంటే ఒక ఐడియా ఇంకొక ఐడియాతో మాట్లాడుకున్నట్టే. అంతే, కరెక్ట్, పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ ఎనర్జీ. సో ఇప్పుడు అంబికళ్ళు ఏమి ఏం చేసారు, పొద్దున్న ఫోన్ చేశారా, లేకపోతే ఎలా ఉంది ఇప్పుడు అని, ఎలాంటి అని హ్యూమన్ ఆస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి దాంతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ డైరెక్షన్ ఆఫ్ లాస్ కూడా అటేపు ఉంటుంది. యూనో, సో నేను మొత్తం అని ఏం చేశానని చెప్పట్లేదు, కానీ అది ఇందాక మీరు చెప్పింది, అవాయిడ్ అండ్ ఇగ్నోర్ ఇస్ వాట్ ఐ ఫాలో, వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. నాట్ ఇన్ యువర్ కంట్రోల్. యా.
And death is obviously not in anybody's control. Yeah, correct. So, have you ever really cried, broken down ఎప్పుడైనా తట్టుకోలేక గ్రీఫ్? ఎక్సెప్ట్ మీ నాన్నగారు అప్పుడు I did, కానీ నాకు ఒక్కటేంటంటే అది నేను ఒక సినిమా తీసుకుంటున్నానా నిజంగా ఫీల్ అవుతున్నానా అని నా మీద డౌట్ వస్తుంది. అంటే యు ఆర్ సపోజ్డ్ టు క్రై అనా? No, you can psych yourself into feeling something, which is what ఇప్పుడు ఎమోషన్ అనేది లాజిక్ అందదు. అప్పుడు నేను ఎమోషన్ని కంట్రోల్ చేస్తాను అని నేను చెప్పింది, వెదర్ ఐ కెన్ డూ ఇట్ 100% ఐఎమ్ నాట్ వెరీ షూర్. నేను జియా పోయినప్పుడు కూడా ఏడ్చాను, ఫర్ ఎగ్జాంపుల్, యూనో. అండ్ సమ్ టైమ్స్ ఐ క్రై, ఐ మీన్ ఇప్పుడు నేను నైన్రా అండ్ డాక్యుమెంటరీ చూస్తే ఏడ్చాను ఒకరోజు. ఐ ఫీల్ దట్ ఈస్ అబౌట్, నేను ఒక్కనే ఉన్నా నా ప్లేస్లో, అండ్ ఫ్యాక్ట్ దట్ షీ ఎగ్జిస్టెడ్ ఐ వాజ్ క్రైంగ్ అవుట్ ఆఫ్ జాయ్. ఐ నో దట్ ఈస్ ఇట్. అంటే ఆనందంతో యాడ్ అవటం అనేది వేరు, దుఃఖంతో ఏడవటం అనేది వేరు. నేను ఆనందంతో ఏడ్చిన సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి. యా, మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎవరైనా ఉన్నారని చెప్పి మీరు ఏడ్చారంటే మీరు ఎంత ఎమోషనల్ అని అర్థమవుతుంది. దట్ సంబడి ఎగ్జిస్టెడ్, యు క్రై బికాస్ దట్ పర్సన్ ఇస్ మేడ్ మై లైఫ్. ఇప్పుడు మీరు లైఫ్లో వెనకాల తీసి చూసుకుంటే మీరు ఎన్ని రోజులు అన్నం తిన్నారు, ఎన్ని చికెన్లు తిన్నారు, లేకపోతే ఎన్నిసార్లు నిద్రపోయారు కాదు కదా, ఎన్ని రోజులు. మీకు ఫలానా వ్యక్తులు ఉండటం మొలాన మీ లైఫ్కి ఒక సార్థకం వచ్చింది, మీ లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అండ్ టోటాలిటీ వచ్చింది. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని ఒక గ్రాటిట్యూడ్ తోటి ఐఎమ్ క్రైంగ్. ఎందుకంటే ఒక హ్యూమన్ ఫామ్లో చూశాను కాబట్టి ఆయన రాణి. యా, జియా ఖాన్ పోయినప్పుడు వై డిడ్ యూ? జియా ఖాన్ ఎందుకంటే బికాజ్ ఐ నో జియా వెరీ వెల్, పాయింట్ 1. బట్ వెరీ వెల్ అంటే ఏంటి, తనకున్న అంబిషన్స్, తనకున్న యంగ్ ఏజ్లో వాట్ ఎవర్ షీ వాజ్ అస్పైరింగ్, వాట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్, వాటన్నిటినీ నేను కౌంటర్ చేసేవాడిని. జియా అలా ఆలోచించద్దు, అది ఇది అన్నీ నేను చెప్పేవాడిని. బట్ అది ఎమోషన్స్ ఓవర్కమ్ దట్ హోల్ థింగ్. అంటే ఐ ఫెయిల్డ్ విత్ మై ఫిలాసఫీ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ ద స్టూపిడిటీ ఆఫ్ వాంటింగ్ టు డూ సంథింగ్ లైక్ దట్. నేను ఆ ఫెయిల్ ఎందుకు చేసినాను. యా, నో, you took it on yourself, the responsibility of not telling her that I couldn't that you couldn't tell her. So convince her, you couldn't convince her. So అయితే మొత్తానికి మీరు డెత్ని చాలా డిటాచ్డ్గా ఒక ప్రాసెస్ లాగా చూస్తారా? అంటే ఒక ప్రాసెస్ అయిపోయిందని, లేకపోతే అసలు ఆ టాపికే అవాయిడ్ చేసేసుకుంటారు? బికాస్ వీఆర్ టాకింగ్ యాక్టివ్లీ అబౌట్ దిస్, విచ్ మీన్స్ యూ డోంట్ ఆ టాపిక్ని మూసేయడం కాదు, మీరైతే మాట్లాడేవారు కూడా కాదు. బట్ ఇవాళ మురళీ మావయ్య గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎమోషన్స్ గురించి చెప్తున్నారు. నేను నాకు పర్సనల్గా ఉన్న ఒక బిగ్గెస్ట్ ఐ మీన్ ప్రాబ్లమ్, ఐ వుడ్ సే ఫియర్ కాదు, ప్రాబ్లం ఏంటంటే అది, ఇప్పుడు నేను బతికి ఉన్నప్పుడు నేను ఒక ఏమంటారు దాన్ని, ఐ కెన్ కంట్రోల్ టు సర్టన్ ఎక్స్టెంట్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ, మ్యాక్సిమం నా పవర్ యూటిలైజ్ చేస్తే. నన్ను ఒకసారి ఎవరో అడిగారు, నువ్వు ఎప్పుడు పోతావు అనుకుంటున్నావు? అది నాకు తెలియదు, కానీ నేను యాక్సిడెంట్లో పోతానని నా ఫీలింగ్ అన్న. ఎందుకంటే ఫీలింగ్ అదేమో నాకేం జోస్యం రాదు, నాకు ఎవడో ఒక జోస్యుడు చెప్పలేదు, లేకపోతే ఇంట్యూషన్ కాదు. అది ఎందుకంటే 3-4 టైమ్స్ నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ప్రతి ఇన్సిడెంట్లో ఐ వాజ్ షూర్ ఐ విల్ డై. ఇప్పుడు గోవిందా సినిమా తీస్తున్నప్పుడు ఊటీలో సాంగ్ తీస్తున్నాం. ఇప్పుడు శ్రీదేవి గారు ఒక పరిగెట్టుకుంటూ వస్తున్నమాట షార్ట్లో. నేను ఈ 40 ఫుట్ క్రేన్ మీద ఉన్నా, నేను ఒక్కడే కెమెరాని పట్టుకొని. ఇప్పుడు ఏంటి, అప్పటికప్పుడు అసెంబ్లీ చేస్తారు ఈ క్రెయిన్స్ అక్కడ కొన్న ల్యాండ్లో. దానికి ఎప్పుడు మీకు సరిగ్గా బ్యాలెన్స్ ఉండదు, ఆ గ్రౌండ్ ఎలా ఉందో తెలీదు, సినిమా షూటింగ్ అన్నీ కంగారు జరుగుతుంటాయి ఇప్పుడు. సో ఈ క్రేన్ ఆర్మ్ ఒక వ్యాలీలోకి అలా వెళ్ళాలి. నేను అలాగ వెళ్ళి శ్రీదేవి గారి క్లోజర్కి వెళ్ళాలన్నమాట బేసిక్గా. ఇప్పుడు ఇది వీళ్ళు తిప్పారు ఆ క్రేన్, ఆమె తిప్పగానే అది వెళ్తుంది, సడన్గా అది లీసింది బేస్. ఆ బేస్ లెగిసి నేను 100%, అని ఇప్పుడు ఏంటి మీకు వెళ్ళటానికి లెటెస్ట్ ఒక 5 to 6 seconds అనుకోండి ఆ ట్రావెల్. అది లెగిసినప్పుడు 100% ఐ నో దట్ ఈస్ గోయింగ్ టు గో డౌన్. ఈ మొత్తం వ్యాలీలో పడతానని డిసైడ్ అయిపోయి నా నెక్స్ట్ థాట్ ఏమొచ్చింది తెలుసా,
ఆమె సీరియస్ చూస్తే చచ్చిపోయిన పర్లేదు అనిపించింది. అంటే అంత ఫాస్ట్గా ఐ టర్న్ మై మైండ్ టు దట్ బికాస్ నథింగ్ ఐ కెన్ డూ టు స్టాప్ ద ఫాల్ ఆఫ్ ద క్రెయిన్ ఇన్ టు ద వ్యాలీ యూనో. అలాగే ఎక్కడ ఒక యాక్సిడెంట్ జస్ట్ కాలేజ్ టైంలో ఈ 3-4 ఇన్సిడెంట్స్ తోటి ఏం నేర్చుకున్నా ఇట్ కెన్ గో ఎనీ టైం. కానీ ఏ సినారియో నేను లైఫ్లో ఏంటి ఒక నా పనులు నేను చేసుకోలేకుండా ఒక బెడ్ రిడన్ అయిన అనుకోండి సపోజ్, దట్ ఈజ్ వన్ సిచ్యువేషన్ ఐ విల్ నెవర్ ఫేస్. ఎందుకంటే అది వచ్చిందంటే యాక్సిడెంట్ అంటే తెలియకుండా వస్తుంది, పోతాం, దిస్ ఇస్ నో ప్రాబ్లం. చాలా అది క్లీన్ కట్ విజన్. ఏదో డిజీజో ఏదో జరిగి బెడ్ రిడన్ అయితే అప్పుడు నేను డెఫినెట్గా నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. ఎందుకంటే నేను నా కంట్రోల్లో నా బాడీ లేకుండా నేను చేసేది లేకుండా ఉన్నప్పుడు బతకటం అనేది మీనింగ్ లేదు నాకు ఇంకా. ఎందుకంటే ఎందుకు బతుకుతున్నాం? హ్యాపీగా ఉంటాం బతుకుతున్నాం. ఆ హ్యాపీనెస్ తీసేసి మీరు బెడ్ మీద ఉంటే ఇంకెందుకు బతకాలి? దట్స్ అ కాన్షియస్ థాట్ అవుట్ డిసిషన్ నాకు అది. దాని తర్వాత ఇప్పుడు నా బాడీని చూడటానికి అందరూ వచ్చి 4 ఏడుపులు ఏడిచి అది పెట్టి అన్నీ ఐ కాంట్ స్టాండ్ దట్. అది కానీ అదే ఆ విజువల్ అనేది నేను భరించలేను, ఇమాజినేషన్లో నేను చెప్పేది. అప్పుడు నేను బెస్ట్ వే ఆఫ్ డెత్ నాకేంటంటే ఎవరికి తెలియకుండా కనపడకుండా నా బాడీ కూడా దొరకకుండా ఉండటం అనేది నాకు బెస్ట్ డెత్. అది ఆ డెత్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాను 4 ప్లాన్లు చేసి పెట్టుకున్నా. యా, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి టైమింగ్ ఉండాలి. అది పాయింట్. బట్ ఓకే ఐ మెంట్ వాట్ ఎవర్ ఐ డూ, అది కెపాసిటీ అంటే అది నేను కంట్రోల్ చేయగలుగుతాను లేదా అనేది నాకు తెలియదు ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి. కాకపోతే ప్లాన్ అయితే చేసి పెట్టుకున్నాను. యా నో ఇవన్నీ అంటే మీరు ఈజీగా క్యాజువల్గా చెప్పేస్తారు కానీ కథ రాసినట్టు. మీ చాట్ జీపీటీతో మాట్లాడారా వాట్ టు డూ విత్ డెత్ అని? ఐ మీన్ చాట్ జీపీటీ ఎవెన్చువల్లీ విల్ టెల్ ద గ్రేట్ ఫిలాసఫర్స్ ఓన్లీ ఎవెన్చువల్గా. అవన్నీ చదివాను కదా, ఎప్పుడూ చదివాను అది. చూసారా మీరు లాస్ట్ ఎపిసోడ్కి ఇప్పటికీ మీలో ప్రోగ్రెస్ ఏంటంటే మీరు చాట్ జీపీటీ ఇప్పుడు ఎప్పుడో చదివాను ఒప్పుకున్నారు. సో యు ఆర్ మోర్ పవర్ఫుల్. అలాగే డెత్ని మీరు జయిస్తానని చెప్పి కాకపోతే చాట్ జీపీటీ నాకన్నా ఎక్కువ చదువు ఉంటుంది, అది కూడా అర్థం చేసుకోవాలి. నేను నాకు కావాల్సినట్టు నేను చదివాను. యా, అండ్ ఆల్సో ఐ మస్ట్ ఆల్సో టెల్ యూ దట్ డెత్ని మీరు దాదాపు మరణాన్ని జయించడం అంటే ఏమిటి మీరు చెప్పేదే. అంటే ఒకటి ఈదర్ యూ కోల్డ్లీ యాక్సెప్ట్ దట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆర్ యూ అవాయిడ్ దట్ ద విజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అండ్ హోల్డ్ ఆన్ టు వాట్ ఎవర్ గివ్స్ యూ హ్యాపీనెస్ అబౌట్ లైఫ్. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఐ సీ డెత్ అనేది ఏంటంటే మీ ఫైనల్ థింగ్. ఇప్పుడు 2 ఉన్నాయి. ఒకటి మీకు తెలియని లోకంకి వెళ్ళిపోతున్నారు, మీ దగ్గర వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నారు. దగ్గర వాళ్ళకేమో వాళ్ళని వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారు. ఓకే, దీనికి అసోసియేటెడ్గా ఒక్క సింపుల్ థింగ్ ఏముంటుంది, పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది అది ఎంతసేపు వస్తుంది, ఆ పెయిన్కి మేము మోకాలు ఎక్కడో కొట్టుకున్న పెయిన్కి అంత పెద్ద తేడా ఉండదు. యూనో, సో పెయిన్ అనేది మీరు దాన్ని డెత్ కాంటెక్స్ట్లో పెయిన్ అనేది మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. రైట్. నెక్స్ట్ ఏంటి, గోయింగ్ ఆఫ్ అన్నోన్ అంటే మనకు తెలీదు. మనం ఒకటి చాలా మంచి ప్లేస్కి వెళ్తున్నామేమో, అది అప్పుడు చాలా మంచి ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు మీరు? రైట్, కరెక్ట్ కదా. లేదా చాలా చెడ్డ ప్లేస్కి వెళ్తున్నారు అంటే స్వర్గం నరకం అనుకుందాం. స్వర్గానికి వెళ్ళిపోతే మీరు యాక్చువల్లీ సెలబ్రేట్ చేయాలి. చచ్చిపోయారు అందరూ ఇంకా హ్యాపీగా వాళ్ళకి ప్రమోషన్ వచ్చేసింది అన్నట్టు అనుకోవాలి ఒక విధంగా. లేదు చెడ్డ ప్లేస్ నరకంకి వెళ్తుంటే నాకు తెలియకుండా ఇన్ని పవర్ చేసాడా అని అనుకో, మీకు తెలిస్తే. అవును, ఇది తెలియదు కాబట్టి అన్నోన్ ఫ్యాక్టర్లో ఏమవుతుందో డెత్ తర్వాత బెటర్ అవుతుందా లెస్ అవుతుందా అని తెలియనప్పుడు దానికోసం యాడ్ అవటం అనేది మీనింగ్లెస్ ఎక్సర్సైజ్. యా, ఇది లాజికల్. యా, అప్పుడు మీరేంటి ఆ మీనింగ్లెస్ ఎక్సర్సైజ్. కానీ అఫ్ కోర్స్ మీరు అతని ఆ పర్సన్ ప్రజెన్స్ మిస్ అవుతారు. ఇప్పుడు లేకపోతే మీకున్న డైలీ లైఫ్లో ఒక వ్యాక్యూమ్ సడన్గా స్టార్ట్ అయింది. అది అప్పుడు ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేయటం అనేది ఏ మనిషి అయినా మనందరం పుట్టినప్పటి నుంచి చేసేది. వి కీప్ ఆన్ ఫిల్లింగ్ వాయిడ్స్. కరెక్ట్. అది ఫిజికల్లా, ఎమోషనల్లా, ఇంటలెక్చువల్లా, ఇన్ వాట్ ఎవర్ వే. థ్యాంక్ యూ, దట్స్ ద మోస్ట్ హ్యూమన్ స్టేట్మెంట్ ఐ హర్డ్ ఫ్రమ్ యూ. యా, సో ద మూమెంట్ సంథింగ్ హ్యాపెన్స్ యూ షుడ్ చేంజ్ ద గేర్. అండ్ ఫిల్ దట్ వాయిడ్ విత్ సంథింగ్ చెప్పింది అదే. అవును, ఒక చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్ చదువుదాం వేరే క్యారెక్టర్స్తో, అంతే. యా, వాట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, యా, బెటర్ నాట్ పాయింట్లెస్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎస్, అది
దిస్ ఇస్ ద మోస్ట్ ప్రొఫౌండ్ థింగ్ యువ్ సెడ్ సార్. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఎప్పుడైనా యమధర్మరాజు గురించి ఆలోచించారా మీరు? నో, ఎందుకంటే యమధర్మరాజు చేసేదన్నీ కూడా ఏం చేస్తున్నారు, నూనెలో వేస్తావు, కొరడాలతో కొడతాం, లేకపోతే అన్నీ వెరీ చైల్డిష్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ అయ్యి. అది పోలీసులు కూడా చేస్తారు కదా లాకప్లో, అలాంటి అంతగానే ఏం చేస్తారు యూనో. ఓకే, డెత్ వచ్చి అంతే చేశారు, మీకు ఆ కైండ్ ఆఫ్ పెయిన్ వస్తే పోతారు, అది ఓకే. మళ్ళీ ఇక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఎముడు కూడా చంపితే ఇంకే ఎముడికి మీనింగ్ ఏంటి? అంతే కదా. ఓకే, కంటిన్యూస్గా టార్చర్ చేసి భయపెట్టడానికి చెప్తారు. 10కి 100 కొరడా దెబ్బలు కొట్టు అని చెప్పారు. సపోజ్ 100 కొరడా దెబ్బలు 5 కన్నా ఎక్కువ నొప్పావు, 6వ దానికి 7వ దానికి చేస్తాడు. అవును. సో పెయిన్ ఆల్సో హ్యాస్ ఎ ఎలిమెంట్ వేరీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్. సో ఇంకోటి ఏంటంటే, నేను ఈ నరకానికి వెళ్ళటానికి నాకు ఒకే ప్రాబ్లం ఏంటంటే, అక్కడ అమ్మాయిలు ఉండరు అని అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మాయిలు ఉన్నారు, రాక్షసులాగా ఉంటారు. నాకు లేకపోతే ఏదైనా ఓకే. ఇప్పుడు స్వర్గం అంటే ఓకే, వాట్ ఎవర్, దాంట్లోకి వెళ్ళదు. ఫస్ట్ ఐ థింక్ నాకు అసలు ఇవన్నీ పక్కన పెట్టి ఆఫ్టర్ లైఫ్ ఏంటి, మళ్ళీ రీఇన్కార్నేషన్ ఉంటుందా, లేకపోతే ఇది ఉంటుందా అది ఉంటుందా, వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాకు, అసలు మనిషికి బాడీ ఎందుకు అవసరం? దట్ ఈస్ ఫర్ మీ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. మీరే అనేక సార్లు చెప్పారు, ఏమని, ఆనందం కోసం. అది ఓకే, అది అసోసియేటెడ్. కానీ మీకు ఫైనల్గా బాడీ ఇచ్చి ఆ బాడీకి అందట్లేదు కాబట్టి మీరు అన్నిట్లో ఏడుస్తూ ఉంటారు. అవును. నాకు ఫుడ్ దొరకట్లేదు, నాకు అందమైన అమ్మాయి దొరకట్లేదు, నాకు డబ్బు సరిపోవట్లేదు, నాకు కార్ లేదు, లేకపోతే నేను చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాడీకి సంబంధించినవి. అవును. మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆత్మ అనండి, లేకపోతే ఆలోచన సమూహం, భావాల సమూహం, వాటన్నిటికీ దక్కలేదు. దాటికి బాడీ ఎందుకు కావాలనేది నా ప్రాబ్లం. అది అంటే ఇదే సంపూర్ణంగా ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసి ఉండడానికి. ఏ ఎక్స్ప్రెస్ అంటే అదొక ఆలోచనలు సెక్స్ చేయవు. ఓకే, వాటికి ఆకలి లేదు, వాటికి నొప్పి పెట్టదు. అప్పుడు ఇవన్నీ దానికి వచ్చిన బాధలు బాడీ మూలన. అవును. అది నేను చెప్పేది. అది అప్పుడు దానికి అంటే దేవుడు సేడిస్టు, అది నాకు అర్థమైంది. అది ఫైనల్గా బాడీ ఇచ్చి వీడికి ఇచ్చేద్దాం, వీడికి బాడీ కూడా ఇచ్చి దంచండి, వాళ్ళు కొట్టుకుని చేస్తారు. ఇదంతా జీవితం అనే ఒక జగన్నాటకం. మనందరం పాత్రధారులు. మీరు చెప్తున్న ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ దట్ యుర్ స్పీకింగ్, ఎక్కడో అక్కడ ఏదో ఒక ఫిలాసఫీలో ముడిపడి ఉంది. మీరు ఏదో రెక్లెస్ గా చేస్తున్న స్టేట్మెంట్ లా లేదు. ఇట్ ఈస్ లైక్ అక్కడ ఫిలాసఫీ కాదు, ఇప్పుడు కామన్ సెన్స్. మనల్ని పుట్టించినోడు, ప్రపంచాన్ని, నేచరా, దేవుడా, లేకపోతే ఏదో శక్త, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ ఇట్, ఎవెన్చువల్లీ సంథింగ్ ఈజ్ డన్. ఆ డిజైన్లోనే జరుగుతుంది. కాకపోతే ఇందులో చాలా మటుకు మనం కొని తెచ్చిపెట్టుకున్నాం. ఉదాహరణకి దగ్గరోళ్ళ మరణాలు, ప్రేమలు, లేకపోతే ఏడవటాలు, ఇవన్నీ మనం కొని తెచ్చిపెట్టుకున్నాం. దట్ ఈస్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్. ఒక్కొక్కటి తెచ్చిపోతే ఇంకొక ఏడవదు. కానీ నాకు అనిపిస్తుంది రాము గారు, మీరు అంటే ఎవరైనా నరకానికి వెళ్తే, మీరు మొన్న తిట్టి జిహెచ్ఎంసీకి చెప్పి ఆ కుక్కలు ఏమన్నా వాటికి అయి ఉంటే, ఆ కుక్కలు మాత్రం అక్కడ ఉంటాయి అనిపిస్తుంది. ఆ కుక్కలు నరకంలో ఉండొచ్చేమో వెయిటింగ్ చేస్తూ అని అనిపిస్తుంది. అదే అప్పుడు నరకం అంటే అప్పుడు దాని పాపం పుణ్యం డిఫైన్ చేయాలి. ఆ కుక్కకి ఎవరు చెప్పారు ఏది పాపం ఏం పుణ్యం అని చెప్పాలి. అవును. అప్పుడు కుక్క విషయంలో, దాని కాన్షియస్ అయ్యే విషయంలో దానికి తెలియనప్పుడు దాన్ని నరకంలో వేస్తే మీనింగ్ ఏంటి? దట్ ఈస్ వేర్ మై ప్రాబ్లమ్ విత్ కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది, ఇప్పుడు నువ్వు లాస్ట్ జన్మలో చేసి ఇప్పుడు అనిపిస్తున్నావు. అరే లాస్ట్ జన్మలో నేను ఏం చేసినా తెలియకపోతే ఇప్పుడు అట్లా అనిపిస్తే దానికి మీనింగ్ ఏంటి? మీకు క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఫండమెంటల్ టెనెట్ ఏంటి? నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఉండాలి. పూర్వ జన్మలో చేసిన అదే కదా ఈ జన్మలో మీరు అనుభవిస్తున్నారని. అది కదా కర్మ సిద్ధాంతం. అదే అప్పుడు మీకు ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మీరు పొందుతారో, ఓహో లాస్ట్ జన్మలో చేసింది ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నావా అనే క్లారిటీ వచ్చేస్తుందిట. కరెక్ట్. లాస్ట్ జన్మలో ఏం చేసో తెలియాలి కదా. అది డెఫినిషన్ ఆఫ్ క్రైమ్ అనేది స్పెసిఫిక్ ఉండాలి. అది కరెక్ట్. అదే అంటాను, మీరు లాస్ట్ జన్మలో ఏం చేశారో మీరు డ్యువాలిటీలో అది వచ్చింది ఒకే కారణం. ఎందుకంటే కర్మ సిద్ధాంతం చాలామంది మీరు బ్యాడ్ అనుకుంటున్న వాళ్ళు చాలా హ్యాపీ లైఫ్లో ఉంటారు, డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు, సక్సెస్ఫుల్ ఉంటారు. ఇంకోళ్ళు ఎవరు ఏమీ లేకుండా ఏదో ఆడు మనకి ఏం పాపం చేసాడో తెలియకుండా ఆడు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దానికి సమాధానం చెప్పడానికి వీళ్ళు క్రియేట్ చేశారు. అది పాత జన్మలో పుణ్యాత్ముడు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాడు బ్యాడ్ అయినా, ఈ వయసు వరుస ఇది
అది వెరీ లాప్ సైడెడ్ స్టూపిడ్ థింగ్. ఇప్పుడు మీరు ఒక పిల్లోడు ఏదో పొరపాటు చేశాడు, 20 సంవత్సరాల తర్వాత దాన్ని చంప మీద కొడితే అంత స్టూపిడ్, ఇది అంత స్టూపిడ్. ఆడు మర్చిపోయే కాడికి తెలియకుండా. ఎనీవే, ఐ థింక్ వీఆర్ డైవర్టింగ్ ద టాపిక్. No, I got what you're Coming saying, to the death, now my basic thing is losing someone going away and you don't know where is the point of the people are crying. Correct. But the person who's about to die, he is going away, he doesn't know where, at least బతుకున్నంత వరకు. Yeah. He has no But pain or guilt. అది క్రాస్ అవర్ అవ్వగానే he might have the most fantastic life which we don't know. Yeah. So why cry A about it? world within world. So it's మన దగ్గర ఒక ఏమంటారు, ఒక వెలితి వచ్చింది, fill it immediately. And that you can do it only by training your mind to that. ఓకే పోయాడు, ఏంటంట. మీరు ఇప్పుడు ఎలా ఇప్పుడు నేను ఒక్క సెకండ్ ఫీల్ అవ్వట్లేదు అది మురళి అంత క్లోజ్ నాకు ఉండి. నోబడీ ఈజ్ మోర్ క్లోజర్ దెన్ మీ టు మురళి మై, బికాస్ హీస్ జస్ట్ అ థాట్ ఫర్ మీ. ఇప్పుడు నా సెన్స్ ఆఫ్ సైట్ తోటి నేను మిమ్మల్ని చూస్తున్నాను, నా సెన్స్ ఆఫ్ హియరింగ్ తోటి మేము మాట్లాడుతున్నాను, ఈ టేబుల్ని కుర్చీని సెన్స్ ఆఫ్ టచ్. ఆల్ దీస్ సెన్సెస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ ద మైండ్ ఈజ్ అ థాట్. అప్పుడు అసలు మురళీ మ్యాన్ ఉన్నాడా నిజంగా, సప్న అని ఉన్నారా తెలియదు, నా సెన్సెస్ చెప్తున్నాను అంతే. అదే ఎప్పుడైతే నా సెన్సెస్లోకి రావటం మానేసాను అనుకోండి, అయితే నేను ఇమాజిన్ అన్న చేసుకుంటా ఉన్నట్టు, లేకపోతే నా సెన్సెస్లోంచి అవుట్ అయిపోయింది. సో దెన్ ఐ హ్యావ్ టు ఫిల్ దట్ పర్టిక్యులర్ వ్యాక్యూమ్ విత్ సంథింగ్ ఎల్స్. రైట్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్ ద వే యూ ఫీల్, నాట్ అబౌట్ ట్రైనింగ్ ద వే యూ థింక్ ఆర్ ప్రొక్యూర్ నాలెడ్జ్. యా, చాలా ఆలోచింపచేశారు. Because I think two fundamental things, what you can't control, there's no point emoting or reacting correct. to it. Second thing, you don't know that is when you fall in the trap of nature. Yeah, correct. మీరు నేచర్ని కానీ మీకు విక్టరీ ఎప్పుడు ఉంటుంది, మీలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ని అధిగమించడానికి మీరు దానిని అలౌ చేయకపోతే. డెత్ ఈజ్ న్యాచురల్. నేచర్ మీద నిజమైన మీకు ఆధిక్యత ఎప్పుడు వస్తుంది, అది చేసిన దానికి మీరు సగం అవ్వకూడదు. అదే యా, సగం అవడం అంటే అదే. జస్ట్ లైక్ అప్పుడు ఇన్ఫాక్ట్ కరోనా వైరస్ టైంలో అనుకున్నాం, కరోనా వైరస్ని డోంట్ ట్రై టు రెసిస్ట్ ఇట్, సిట్ బ్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కజిన్ ఒకడు, నేను ఎప్పుడు నాస్తికుడిని, కానీ ఒక్క పర్టిక్యులర్ టైంలో నేను సముద్రంలో పడిపోయాను, ఆల్మోస్ట్ చచ్చిపోతాను అనుకునే టైంకి మళ్ళీ బతికాను అన్నాడు. అప్పటి నుంచి నేను భక్తునేను అన్నాడు. అంటే దానికి నేనేమన్నానంటే, నువ్వు ఒకవేళ పోయి ఉంటే చేపలు తినేసి నేను, అప్పుడు ఆ నోటి దగ్గర కూడు తీసేసాడని ఇప్పుడు చేపలు నాస్తికులు అవ్వచ్చా అన్న. ఎవ్రీథింగ్ అంత పర్స్పెక్టివ్లో ఉంటుంది. మీరు ఎక్కడ ఏ కెమెరా యాంగిల్లో చూస్తే అంత డిఫరెంట్గా అనిపిస్తుంది. అది ఉన్నది ఒకటైనా. ఉన్నది ఒకటి. టాప్ యాంగిల్ వ్యూలో చూస్తే ఏం అర్థం అవుతుంది చెప్పండి సార్. టాప్ యాంగిల్లో చూస్తే అసలు మీరు నథింగ్ అనిపిస్తుంది. అదే. సో దాని గురించి అంత బాధపడద్దు. ఉన్న రోజు మనస్సులో అలా ఉద్వేగం పడిపోయి అక్కడి నుంచి మీరు ఆ క్లోజప్ ఏదైతే దాని పేరు ఉందో, టియర్ అంటే ఏంటి, కన్నీళ్ళు, ఆ నీటి చొక్క నుంచి మీరు క్లోజప్లో ఆ కన్ను ఏడుస్తున్నప్పటి నుంచి జూమ్ అవుట్ చేశారు. జూమ్ అవుట్ చేస్తూ ఉంటే ఉట్టి తలలు ఉంటాయి. ఆ తల నుంచి ఇంకా వెళ్తే ఇంకా తలలు కనిపించదు, తర్వాత సిటీ కనిపించదు, తర్వాత దేశం కనిపించదు. అప్పుడు దాంట్లో ఈ మధ్యలో ఒక కన్నీటి విలువ ఏంటి, మొత్తం యూనివర్సల్ స్కీమ్లో లేదు. పర్సనల్ స్కీమ్లో ఆఫ్కోర్స్ ఉంది, అవును, కానీ పర్సనల్ స్కీమ్లో మీరు యూనివర్స్తో కూడా దెబ్బలాట చేయించవచ్చు. అది నేను చెప్పేది. ఇప్పుడు మీకు థాట్ఫుల్ మీ నాలెడ్జ్లో అది ఉన్నప్పుడు మీరంటే ఇఫ్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్ ఆబ్జెక్టివ్లీ. రైట్. మీ కన్నీళ్ళు, మీ ఉద్వేగం అనేది ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఈజ్ ఫర్ యూ టు మూవ్ ఆన్. అప్పుడు దగ్గర వాళ్ళు వెళ్ళిపోతే మీరు దగ్గర వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోయి మీరు వేరే వాళ్ళకి దగ్గర వెళ్ళి ట్రై చేయాలి. అండ్ అల్టిమేట్గా కాన్స్టెంట్ ఎఫర్ట్ ఈస్ వాట్ టు అచీవ్ హ్యాపీనెస్. Constant happiness. There is no purpose to life other than that. Other than happiness. Well, very aptly, very చాలా టైమ్లీగా, ఎందుకంటే సపరేట్లీ మీ దగ్గర వాళ్ళు మీకు సాడ్నెస్ ఇచ్చిన వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోవాలి. అది దగ్గరోళ్ళు అనే కాన్సెప్ట్లో దగ్గరోళ్ళు. అండ్ ఫైనల్ నా చివరాఖరి నా స్టేట్మెంట్ ఏంటంటే, మనుషులకి ఎమోషనల్గా దగ్గర అవ్వటం అది చాలా చాలా పెద్ద పొరపాటు.
ఒకవేళ ఆ పొరపాట్లు మీరు అలా ఉంటే ఇలాంటివి గుర్తు చేస్తాయి. మీరు దగ్గర అయ్యారు కాబట్టి ఇలా అనుకుంటున్నారు, అప్పుడు దూరంగా పారిపోవాలి. అది నేను చేసింది. నేనేంటి పారిపోయాను. ఎప్పుడైతే మురళీమోయ నుంచి నాకు కాంట్రిబ్యూషనల్ ఆస్పెక్ట్ ఏది రానప్పుడు నేను దూరంగా పారిపోయాను, దగ్గరికి వెళ్ళకుండా. ఎందుకంటే ఇప్పుడు నేను దూరంగా ఉన్నప్పుడు నాకు ఇంకా దగ్గర ఉంటాడు. ఇది ఈ మధ్యలో ఈ సీన్ ఒకటే మొత్తం నా లైఫ్లో తన డెత్ సీన్ ఒకటే కట్ చేశాను స్క్రీన్ ప్లేలో. మిగతా సినిమా అంతా యాజ్ ఈజ్గా ఉంటుంది. యా, చాలా చాలా సత్యం, వాస్తవం అనే విషయాలని ఇవాళ చెప్పారు వర్మ గారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీరు చాలా స్టేట్మెంట్స్ చేస్తారు ఇవాళ. మీ ఫ్యాన్స్ అందరు బాధపడతారు మీ మరణం తర్వాత ఎలా ఉండాలి ఏమిటి అని చెప్పి. బట్ లెట్స్ హోప్ దట్ ఎవ్వరు బాధపడరు. నేను అనుకుంటున్నారు అలా. ఎందుకు అనుకుంటారు అలా? కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేర్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకవేళ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ అనేవాళ్ళు నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్. ఇది చెప్పినా కూడా ఎనకుండా ఏడిస్తే నీషే ఏమన్నాడంటే, నేను ఆల్ బిలీఫ్ ఇస్ ఆఫ్ నో లిటిల్ అకౌంట్. నిన్ను నువ్వే నమ్మనప్పుడు ఇంకోళ్ళు నమ్మటం ఏంటి? నీలో నీకు నమ్మకం ఉందా, అప్పుడు వేరే వాడు నమ్మటం లేదు. అప్పుడు ఏంటి, ఫాలోవర్స్ ఉంటారు, బిలీవర్స్ ఉంటారు, ఒరిజినేటర్స్ ఉంటారు. ఆరిజిన్ చేసే వాళ్ళకి ఆరిజిన్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, కానీ ఆరిజిన్ చేసిన వాళ్ళు ఫాలో అవ్వకూడదు ఇప్పుడు. దట్ ఈస్ వాట్ ఐ సే. అవును, మీరు ఆరిజినేటర్. యా, ఎవ్రీబడి ఈజ్ ఆరిజినేటర్. ఏది ఎప్పుడు మీరు ఫాలో అవ్వకపోతే. అదే, కానీ దానికి బద్దకు వేసి దాన్ని మీకు తెలివి లేకపోతే మీకు వేరే ఆప్షన్ లేదు ఫాలో అవటం తప్పిస్తే. ఇప్పుడు మురళీమాయ నా లైఫ్లో కాంట్రిబ్యూట్ చేయడం మానేసి ఒకటి తీసేసుకున్నాడు అనుకోండి, నా ఇమ్మీడియట్ థాట్ ఆ వైడ్ ఎవరు ఫిల్అప్ చేశారంటే నాకు ఇంకా మురళీమాయ అవసరం లేదు. నాకు ఎవరు ఫిల్అప్ చేశారు? అప్పుడు నేను పోయినప్పుడు కూడా ఇమ్మీడియట్లీ దే విల్ లుక్ ఫర్ ఆప్షన్. ఒకవేళ ఎవరికైనా నా మీద బిలీఫ్, నా మాటలు ఎంతో ఇష్టం, లేకపోతే అలా ఉందనుకున్నప్పుడు నేను పోగానే టకాకనే నెక్స్ట్ స్టెప్ విదిన్ సెకండ్స్ దే షుడ్ చేంజ్ టు షిఫ్ట్ గేర్. మనందరి వాయిడ్ని ఫిల్అప్ చేసే చాట్ జీపీటీ. దీంతో ముగిస్తాం. చాట్ జీపీటీ అప్పుడు ఓల్డ్ అయిపోయింది, ఇంకా వేరే నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాట్ జీపీటీ జస్ట్ వన్ స్మాల్ థింగ్, ద ఒరిజిన్. బట్ అది చాట్ జీపీటీయా లేకపోతే ఇదా లేకపోతే ఏదో వాట్ ఎవర్, అది మీ విషయం. అది వీఆర్ రీప్లేసబుల్ ఇన్ ద వరల్డ్. యా, we don't matter. Replaceable కాదు, we don't matter. ఇప్పుడు సపోజ్ ఎవరు గవ్వుకుని పోయారు, లేకపోతే గవ్వుకుని పుట్టారు, ఏం ఫరక్ పడుతుంది? ఎవరికి ఫరక్ పడుతుంది అనేది పాయింట్ అక్కడ. యా, we don't matter, that's the matter. Yes. The matter is we don't matter. Yes. Right. Thank you very much, Ramu garu, for your insights about death. Thank you all for watching.